వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అంబటి మాట్లాడిన తీరు సరైనది కాదన్నారు. వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అనిత. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే సహించేదే లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పనిన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చి మాట్లాడితే ఊరుకుంటామని అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. అంబటి రాంబాబు ఈరోజు సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు. గతంలో ఇలా మాట్లాడడం వల్లే ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని తెలిపారు. తిరుమల కల్తీన ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ డ్రామాలాడుతుందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నాయకుడి తిడతారా అని మంత్రి సుభాష్ మండిపడ్డారు. అంబటి నోరు పారేసుకుంటా ఉన్నాడు. మీరు చేసిన పాపం ఏదైతే వ్యర్థాలు తిరుపతి ప్రసాదంలో కలిపారో అది ప్రజలేం కాదు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం. ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అది నీ బుద్ధి ఉందా? సంస్కారహీనుడా, ఏం మాట్లాడతావు? సృహుని మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతా ఉన్నాను. నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికీ బుద్ధి ఉంటుంది. మీకు ఒకటి గమనించట్లే, ఇలాంటి భాష మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారని మీరు గుర్తించట్లే. రాజకీయాల్లో మీరు ఫెయిల్. ఇంకా బుద్ధి రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ నీ ఇష్టానుసారం మాట్లాడతావా? దరిద్రుడా.